డిఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. రేపు అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రముఖులు, కార్యకర్తలు డిఎస్ కు ఘన నివాళులర్పిస్తున్నారు. డిఎస్ భౌతిక కాయం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ జెండా ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత డిఎస్ డెడ్ బాడీని పోలీసుల గౌరవ వందనాల మధ్య నిజామాబాద్ కు తరలిస్తున్నారు. దారి పొడవునా డిఎస్ కు ప్రజలు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. जनरल सैल्यूट सलामी शिस्त मातम टोले कंधे शस्त्र मातम टोले बाजू शस्त्र श्रीमान अंतिम यात्रा आरंभ करने की आज्ञा प्रदान करें। मातम टोले संतोष शस्त्र मातम टोले दाहिने मुड़ मातम टोले तेज चल రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. రేపటి అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. డిఎస్ పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేసుకున్నారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకుడికి అంచెలంచెలుగా ఎదిగిన తీరును కొనియాడారు. డిఎస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. డిఎస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. గుండెపోటుతో డిఎస్ చనిపోయారన్నారు కుటుంబ సభ్యులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డిఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నివాసానికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ రెండో కుమారుడు బీజేపీ ఎంపీ అరవింద్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.